తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ ఎన్నికలకు ట్యాపింగ్ అస్త్రంతోనే మీరు వెళ్తున్నారా? ట్యాపింగ్ అనేది ఆఫ్ కోర్స్ అది నేషనల్ పార్టీస్ యొక్క ఎజెండా, 23 పార్టీస్ ఎజెండా, అది కాంగ్రెస్ పార్టీతో ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ట్యాపింగ్ ఎజెండాతో ఏం కాదు. డెఫినెట్గా 6 గ్యారంటీల అమలు, డిక్లరేషన్కి సంబంధించిన అంశాలు తెర మీదకి వస్తాయి. డెఫినెట్గా అమలులో ఏ విధమైన సక్సెస్ ఉందనేది ఒకటైతే, ఈ 100 రోజుల్లో జరుగుతున్న అభివృద్ధికి సంబంధించిన అంశాలు సీరియస్గా ప్రజల్లో చర్చ ఉంది. ఆ చర్చను మరింత పాజిటివ్గా మార్చుకునే పనులని కాంగ్రెస్ పార్టీ ఉంది తప్పితే కేవలం ట్యాపింగ్ అంశంతోనే మేమేం ఎన్నికలకు పోవాల్సిన అవసరం అయితే ఉండదని నా అభిప్రాయం. ఓకే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటివరకు కొన్ని రీచ్ అయ్యాయి, ఇంకా కొన్ని రీచ్ కావాల్సి ఉంది. ప్రజల్లో స్పందన ఏ విధంగా ఉంది దయాకర్ గారు? అట్మోస్ట్ నేనైతే అనుకుంటున్నా ఏంటంటే, ఇంత షార్ట్ టర్మ్లో ఏ ప్రభుత్వం కూడా ఇన్ని అంశాల పట్ల క్లారిటీతో లేదు. తర్వాత కర్ణాటక కూడా దాదాపు ఒక 8 నెలల తర్వాత అక్కడ ఒక క్లారిటీ వచ్చి పథకాల అమలు అనేది ఫ్లోట్ అయింది. ఇక్కడ అట్లా కాకుండా 100 రోజుల్లోనే మేజర్ హామీలకు సంబంధించిన అంశంలో క్లారిటీ వచ్చింది. రేపు ఎలక్షన్స్ తర్వాత చేయబోయే అంశాల్లో మరింత మెరుగైన అవకాశాలను ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఓకే, అంటే ఇప్పుడు మెయిన్గా 100 రోజుల తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 100 రోజులన్నా ఆగుదామని చెప్పేసి 100 రోజులు అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైతుల మీదనే ప్రధానంగా ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. రైతు రుణమాఫీ డిసెంబర్ అయిపోయి చాలా రోజులు అవుతుంది, రైతు రుణమాఫీ ఇప్పటివరకు కాలేదు అంటున్నారు. ఎప్పుడు వస్తుందంటారు? అంటే వాళ్ళలో కనీసం ఎవరైనా ఆలోచన పరులు ఉంటే అర్థమవుతుండే. మేము అక్టోబర్లోనే రుణమాఫీ చేసినాం కదా, 1 ఇయర్ కూడా కాలేదు, ఆర్బీఐ గైడ్లైన్స్ ఉంటాయి అనేది కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు, రాజకీయాల కొరకు మాట్లాడుతున్నారో తెలియదు. కానీ డెఫినెట్గా ఎలక్షన్స్ తర్వాత 2 లక్షల రుణమాఫీ అనేది ఎట్ ఏ టైం అవకాశం ఉంది. వాళ్ళు రాజకీయాల కోసం మాత్రమే రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద చర్చలు పెడుతున్నారు. రైతులు అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఇప్పుడు అమలు చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు ప్రభుత్వం మీద, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉండదు, ఇప్పుడు కంప్లీట్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేస్తుంది. ఎలక్షన్ కోడ్ అమలైన తర్వాత ఏ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఇప్పుడు ఉండడానికి అవకాశం లేదు. కానీ వాళ్ళు రాజకీయాల కోసం కాంగ్రెస్ నిలదీద్దాం ఏదో అని చర్చలు పెడుతున్నారు. అవి ప్రజలు పట్టించుకుంటారనైతే నేను అనుకోను. అంటే రైతు రుణమాఫీ అనేది కూడా చాలా ప్రధాన అంశము. రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదే వాళ్ళు రైతు రుణమాఫీ చేస్తే వాళ్ళకున్న అప్పులు తీర్చుకోవడమో, పంట పొలాలు వేసుకోవడమో, నెక్స్ట్ దానికి ప్లాన్ చేసుకోవడమో లాంటిది ఉంటుంది కదా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇది మార్చ్. అంటే ఈ ఏమంటారు ఎకనామిక్ ఇయర్లోనే, అంటే మీన్స్ మార్చ్ కంటే ముందు జరిగిన ఎకనామిక్ ఇయర్లోనే రుణమాఫీ జరిగింది. వాళ్ళు చేసిండ్రు ఏది ఆర్బీఐ నుంచి పర్మిషన్ తెచ్చుకొని. సో ఇప్పుడు ఈ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఉన్న ఏమంటారు బ్యాలెన్స్ని చూసి మాత్రమే మనం చెల్లించాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అది ఆర్బీఐ గైడ్లైన్స్ లోబడి ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జూన్ జూలైలోగా 2 లక్షలు ఒకటేసారి అయితే వాళ్ళ మాదిరిగా 25,000 ఉండదు. వాళ్ళకు కూడా అది తెలుసు, కాకపోతే రాజకీయం చేస్తుంది. అది రైతులు అర్థం చేసుకుంటారనేది మాకున్న సమాచారం. ఓకే, సో రైతు రుణమాఫీ అనేది ఇందాక మనం మాట్లాడుతూ చెప్పారు కదా మీరు. సో జూన్ జూలై వరకు 2 లక్షలు ఒకేసారి పడతాయి. ఇంకోటి పాస్ పుస్తకాలు కూడా చాలామంది రైతులకు రాలేదు. ఆ పాస్ పుస్తకాలు ఇచ్చే ఆలోచన ఉందా? డెఫినెట్గా. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక ఇష్యూ ఉంది. ఇప్పుడు ధరణి దాన్ని భూమాతగా దాన్ని మార్చే ప్రయత్నంలో ల్యాండ్ సర్వే జరుగుతుంది. ల్యాండ్ సర్వే అనేది ఇప్పుడు ఒక 2-3 మంత్స్లో అది కంప్లీషన్ తర్వాత ఏమంటాం టైటిల్ ఉన్న వాళ్ళకు పుస్తకాలు అనేది పంచడం అనేది చాలా ఈజీ అవుతుంది. లేకపోతే డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కూడా వాళ్ళే రిజిస్ట్రేషన్ నెంబర్లు వేసుకొని ఎట్లా అక్రమ దందాలు అవుతున్నాయి. పర్టికులర్గా హైదరాబాద్, రంగారెడ్డి, లేకపోతే నల్గొండ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న భూదందా అంతా మనకు తెలుసు. కాబట్టి ఒక కేటగిరికల్ సర్వే అనేది ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగి ఉన్నది. తెలంగాణలో కూడా దాన్ని చేయాల్సిన అవసరం ఉండే కేసీఆర్ ప్రభుత్వం అది చేయలేదు. ఊరికనే టైటిల్స్ వాళ్ళు ఇష్టానుసారంగా ఇచ్చిన పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్లతో కూడా భూములు సమస్యలు పరిష్కారం చేసింది. కానీ ఇప్పుడు అది మళ్ళీ దాదాపు 9 లక్షల అప్లికేషన్స్ ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వాటిని అన్నిటిని కూడా పరిశీలించి అప్లికేషన్లో ఉండే ఏవైతే సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి తర్వాత వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్ అండి. కాలర్ నరేష్ దుబాయ్ నుంచి కాల్ చేశారు. నరేష్ గారు మేడం నమస్కారం. నమస్తే అండి. అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. సార్ మా యొక్క 2 క్వశ్చన్లు
దయాకర్ సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే నరేష్. నమస్కారం దయాకర్ సార్. మా యొక్క 2 క్వశ్చన్లు అడుగుతున్నా సార్. 2 క్వశ్చన్లు చెప్పండి సార్. సంక్షేమ పథకాలతోటి కొంచెం అభివృద్ధి అవడు, ప్రజలు ఆర్థికంగా డెవలప్ అవ్వడం కష్టం సార్. కొంచెం ఇండస్ట్రీలు తేవాలి, కంపెనీస్ తేవాలి, అక్కడికి ఉపాధి అవకాశాలు పెంచాలి సార్. ఒకటి ఫస్ట్ క్వశ్చన్. అండ్ సార్ ఈ కేటీఆర్ నియోజకవర్గం సార్, మాది కేటీఆర్ నియోజకవర్గం అది. అయితే అక్కడ నేరల ఘటన సార్, దాన్ని కొంచెం చర్య తీసుకుని సార్. అక్కడ బాగా ఘోరంగా కేటీఆర్ నేరల ఘటన మీద బాగా చర్యలు చేసినప్పుడు మొత్తం దొరపాలన జరిగింది అక్కడ. ఎక్కడ రెండు అది కొద్దిగా మీరు చర్య తీసుకోండి సార్ కాంగ్రెస్ గవర్నమెంట్. నరేష్ గారు ఎక్కడ సమస్య గురించి మీరు మాట్లాడుతున్నారు? నేరల ఘటన అని చెప్పి కేటీఆర్ నియోజకవర్గం సార్, సిరిసిల్ల. ఓకే. ఒకటి సంక్షేమ పథకాల అంశంలో ఇప్పుడు ఈ 6 గ్యారంటీల్లో దాదాపు 13-14 అంశాలే ముడిపడి ఉన్నాయి. దట్టు మహాలక్ష్మి మహిళలకు సంబంధించి కానీ, విద్యార్థులకు ఉద్యోగాలు, తర్వాత కరెంటుకు సంబంధించిన అంశం కానీ, మిగతా అంశాల్లో ప్రతి ఒక్కటి కూడా పరిష్కరించబడుతుంది. కానీ ప్రత్యేకించి సామాజిక ఇండ్ల పథకం, ఇందిరమ్మ ఇండ్లు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా డిమాండ్ వస్తున్న క్రమం. దాంతోపాటు ఉద్యోగాల కల్పన అనేది ప్రత్యేకించి ఈరోజు ప్రభుత్వం ఆలోచిస్తున్నది. అదే కాకుండా అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లాగా ఏ విధంగా తీసుకుపోవచ్చో రేపు ఏమంటాం బడ్జెటరీ అలొకేషన్స్ని పట్టి ఏ విధంగా ముందుకు తీసుకుపోవచ్చో వాటిని కూడా ప్రభుత్వం రేపు క్యాబినెట్ చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం ఏమంటాం చిన్న భిన్నం చేసింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు ఏ విధంగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాలనే అంశాన్ని ఆలోచిస్తూనే జిఎస్టీకి సంబంధించి కానీ ఇతరత్ర ఆదాయ వనరులను ఏ విధంగా సమీకరించుకోవాలనో ఆలోచించిన తర్వాత నిర్ణయాలు మరింత పటిష్టంగా ఉంటాయి. మీరు అన్నట్టుగా నేరేళ్ల సంఘటన అనే కాదు, మానవ హక్కుల హరణ కోసం గత ప్రభుత్వం చేసిన అంశాలన్నిటి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అనేది కాదు, అలాంటివి భవిష్యత్తులో జరగకుండా చేసే ఒక గ్యారెంటీ కూడా డెఫినెట్గా ప్రభుత్వం తీసుకుంటుంది. రైట్.